నమస్తే ఫ్రెండ్స్. మొన్న లోకేష్ గారు మచిలీపట్నం ఎక్కడికో టూర్కి వెళ్ళారు. అప్పుడు జనం లేరు. మొన్న మరి గుంటూరు కూడా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆయన గుంటూరు వెళ్ళారు మీటింగ్కి. అప్పుడు జనం లేరు. అప్పుడు నాకు ఒక చిన్న డౌట్కి ఆన్సర్ దొరికింది. ఏంటంటే అది ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కూటమి కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఎందుకు కుళ్ళుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారంటే వాళ్ళకి ఎందుకు అంత కసి అనేది నాకు అర్థం తెలిసింది. ఏంటంటే అది వీళ్ళ సభలకేమో జనం రారు, ఈయన సభలకేమో జనం విపరీతంగా వస్తారు. అది సహజంగా ఎవరికైనా కుళ్ళే కదా. మరి అతను ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే మన లోకేష్ గారు అన్నట్టు 11 సీట్లు గెలుచుకున్న ఆ 11 సీట్లలో ఒక ఎమ్మెల్యే గారు, వీళ్ళేమో 164 సీట్లు గెలుచుకున్న ఒక ప్రభుత్వం. మరి వీళ్ళకి రాని జనం ఒక ఎమ్మెల్యేకి వస్తుంటే గుళ్ళే కదా. మన ఇంట్లో యజమానికి పిలిస్తే రాని జనం ఈ ఇంట్లో పాలేరేళ్ళు పిలిస్తే మరి వీళ్ళకి కుళ్ళే కదా. అంటే ఇక్కడ నేను యజమాని పాలేరు అంటలేదు, వాళ్ళు అనుకుంటున్నారు అలాగా. ఆఫ్టర్ ఒక 11 సీట్లు ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక ఆఫ్టర్ పులివిందులకు దేనికి ఒక ఎమ్మెల్యే అలా బయటికి వెళ్ళిపోతే లక్షల మంది జనం రావడం ఏంటి? మనం ఎంత ఉన్నా మనం వెళ్తే ఒక 15 ఛానళ్ళు మన సొంతవి ఉన్నాయి, ఇంతమంది ఉన్నా మనం వెళ్తే జనం రావట్లేదు ఏంటి అని వాళ్ళ కుళ్ళే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక బయటకు రాలేకుండా చేయాలని కారులు సీజ్ చేయటం, కేసులు పెట్టేయటం, మరి ఎన్ని కూడా వాళ్ళకి ఏంటంటే ఏదో నిజం ఎక్కించినట్టుగా ఉండిద్ది కదా. అందుకని వాళ్ళకి స్వతహాగానే భయం. అందుకని కావాలంటే మీరు కూడా చూడండి, జనం అసలుకి వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ ఎలా ఉండిద్ది చూడండి. ఒక్కొక్కసారి నిజంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారా లేకపోతే ఈవీఎంల ద్వారా గెలిచారా జనం అన్నట్టుగా అది నాకు కూడా ఒకసారి డౌట్ వస్తూ ఉండేది. మరి సరే ఈ విశ్లేషణ చూద్దాం. జగన్ గారికి ఎందుకు జనం వస్తారంటే అతని పథకాలన్నీ కూడా అతను చేసినవన్నీ కూడా ఒక మానవీయ కోణంలో నుంచి ఉంటాయి. మనుషులకు సహాయం చేద్దామన్న దాంట్లో నుంచి పుట్టినట్టుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రేషన్ కార్డ్స్ మన వ్యాన్లు ఉంటాయి కదా, బియ్యం ఇచ్చే వ్యాన్లు, అవి ఇళ్ళ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడంటే డబ్బు ఖర్చు అవుతుంది. మరి వ్యాన్లు కొనటం, డ్రైవర్లకు శాలరీలు ఇవ్వటం, ఇవన్నీ ఖర్చు. దాంట్లో ఇంకొక వర్కర్ ఉండటం, ఇవన్నీ కూడా ఖర్చే. మరి ఇంటికి తీసుకుపోవడం అనేది ఏంటంటే అది ఒక మానవీయ కోణం. జనం రాలేకపోతున్నారు, ముసగా ఇంటి గుడ్డీలు రాలేకపోతున్నారు, లేదా వాళ్ళకి ఏ పనులు ఉంటాయి, ఇంటికి తీసుకుపోతే మంచిది కదా, మానవీయ కోణం. సచివాలయాలు ఉన్నాయి, అవి ఎక్కడికో మండలాఫీస్కి వెళ్ళటం ఎందుకు, గ్రామాలను పెడితే పాపం వాళ్ళకి పనులు జరుగుతాయి కదా, ఏదో పనులు చేసుకుంటారు కదా, అది కూడా జనం కష్టాన్ని తీర్చడం లాంటిది. ఇంకొకటి తర్వాత వృక్ష అతనికి, మంగళ అతనికి, చాకల అతనికి, వాళ్ళకి వీళ్ళకి 1-2 కాపు నేస్తాం, ఈ నేస్తాం, ఆ నేస్తాం అని, లేదా 50 దాటిన వాళ్ళకి కానీ ఇలా అందరికీ డబ్బులు ఇస్తూ ఉండేవాడు. అది కూడా పాపం మానవీయ కోణం. సరే ఏదో అయింది, సరే చాలామంది అభివృద్ధి చేయట్లేదు కదా అని అంటారు, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా మానవీయ కోణంలో ఉంటాయి. ఇక అద్భుతమైనది ఏంటంటే అమ్మఒడి, నాడు నేడు, అవి ఇంకా మాటలు చాలవై. అవి నిజంగా ఒక అద్భుతమైన ఆలోచనలు అవి. అమ్మఒడి అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కనీసం వాళ్ళకి స్కూల్ ఫ్రీ అయినా సరే, బట్టలు ఫ్రీ అయినా సరే, మరి వాళ్ళు 10,000 5,000 కూలి పనులు పంపిస్తూ ఉంటారు. అలా కూలి పనులకి పంపించకుండా ఉంటారని చెప్పి ఆ డబ్బులు కూడా వేశాడు. అదే అద్భుతమే కదా. తర్వాత నాడు నేడు, అసలు ఆ స్కూల్ను చూస్తే మనకు అర్థమైంది. నిజంగా ఆ స్కూళ్ళల్లో చదివి ఇంగ్లీష్ మీడియంగా నేర్చుకుంటే ఆ లేబర్లు లేదా శ్రామికులు వాళ్ళందరూ కూడా ఒక 10, 15, 20 ఏళ్లలో గొప్ప స్థాయికి వెళ్ళిపోతారేమో అనిపించింది. అది విజనరీ. ఇలాంటి పథకాలన్నీ ఇంకా ఆరోగ్యశ్రీ అని చెప్పిందే లేదు. ఇలాంటివన్నీ మానవీయ కోణంలో ఉంటాయి. అందుకని మనుషులు హృదయాలను తాగుతాయి. అందుకని మనుషులు ఏం చేస్తారంటే మరి ఆ మనిషి వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇవి అనుకోండి అన్నీ ఏదో కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. పైగా వాళ్ళు కూడా అదొకటి. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చేటప్పుడు కూడా చాలా అద్భుతంగా ప్రేమగా ఇస్తున్నట్టు ఉండిద్ది. అది వీళ్ళు ఇస్తున్నప్పుడు ఏదో కొంచెం వాళ్ళు
వాళ్ళ సొంత డబ్బులు ఇస్తున్నట్టు కూడా ఫీల్ అవుతూ ఉన్నట్టు ఉంటారు. సరే ఏమైనప్పటికీ ఈ జనం మాత్రం మరి అది చంద్రబాబు నాయుడు దగ్గరికి రాకుండా అక్కడ రానట్టుగా గ్రాఫిక్ చేశారో మనకు తెలియదు, కానీ లోకేష్ దగ్గర కూడా రానట్టుగా గ్రాఫిక్ చేశారో మనకు తెలియదు, కానీ ఈ వీడియోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాయి. నమస్తే, జై ఆంధ్రప్రదేశ్.